వెల్త్ క్రియేట్ చేయాలి. అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఎలాంటి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? మాట్లాడదాం. మనతో పాటు రమేష్ గారున్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫ్యూచర్ కూడా బావుంటుందంటారు. ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి మనం? ఓకే. ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి యాక్చువల్‌గా మనం టైమ్ పీరియడ్ తీసుకోవాలి. ఓకే. ఎన్ని సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు? కొంచెం షార్ట్ టర్మ్ పీరియడ్ అనుకోండి. 6 మంత్సే ఉందనుకోండి. లిక్విడ్ ఫండ్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. లిక్విడ్ ఫండ్ అంటే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే. లేదు ఒక 3 ఇయర్స్ ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ డిఫరెన్స్ ఏంటి? ఓవర్ నైట్ ఫండ్స్ ఇంకా సేఫ్. ఓకే. లిక్విడ్ ఫండ్స్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. అంటే కొన్నిసార్లు వాళ్ళకి లిక్విడిటీ అందలేదనుకోండి హ్మ్. మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వాళ్ళు రిటర్న్ ఇవ్వరు. అవునా? కొంచెం డిలే చేస్తారు. కానీ ఓవర్ నైట్ ఫండ్ ఏంటంటే ఓన్లీ ట్రెజరీ బిల్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో ట్రెజరీ బిల్స్ అంటే గవర్నమెంట్ బిల్స్. హుహు. గవర్నమెంట్ ఓవర్ సెక్యూరిటీస్ నైట్ ఫండ్స్ ఎంత ఇస్తారు? రిటర్న్స్ ఎలా ఉంటాయి? అంటే అరౌండ్ 6% పర్ ఇయర్ ఉంటుంది. ఓకే. కానీ సేఫ్టీ ఉంటుంది. 6-7% ఉంటుంది. హుహు. కానీ సేఫ్టీ ఉంటుంది. మేబీ బ్యాంక్ ఎఫ్‌డి కన్నా 1% ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే. ఆ! సో అందుకని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ! ఓకే. డెఫినెట్‌గా. హ్మ్. సో లేదు ఒక 3-5 ఇయర్స్ టైం ఉందనుకోండి. హ్మ్. అప్పుడు డెఫినెట్‌గా కొంచెం బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఓకే. కన్జర్వేటివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి. హుహు. బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి. అవి కూడా 8-10% రిటర్న్ ఇచ్చాయి. ఫ్యూచర్‌లో కూడా ఇస్తాయి. ఓకే. సో వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు బ్యాలెన్స్డ్ ఫండ్స్. హ్మ్. సపోజ్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి. హ్మ్. డెఫినెట్‌గా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఈక్విటీ ఫండ్స్ రిటర్న్ చూస్తే మనకి 12-15% రిటర్న్ ఉన్నాయి ఓకే. ఇప్పుడు వరకు. హ్మ్. సో లాస్ట్ 20-30 ఇయర్స్ చూసుకున్నా కూడా 12-15% రిటర్న్ ఇచ్చాయి. సో ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా కొంచెం ఎక్కువ రిటర్న్ కోసమే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఓకే. ఒక 5 ఇయర్స్ అండ్ అబవ్ చూస్తే మనకి ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో వీటన్నిటికన్నా కూడా ఇంకా ఉత్తమమైన ఫండ్ ఒకటి ఉంది. హ్మ్. అదంటే మల్టీ అసెట్ ఫండ్. ఓకే. మల్టీ అసెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. హుహు. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మల్టీ అసెట్ ఫండ్లో ఈ ఫండ్లో 25-30% గోల్డ్ ఉంటుంది. ఓకే. గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది. ఇప్పుడు కూడా లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూస్తే మల్టీ అసెట్ ఫండ్స్ అరౌండ్ 15% రిటర్న్ ఇచ్చాయి. హుహు. కొన్ని ఫండ్స్ 18-19% రిటర్న్ కూడా ఇచ్చాయి. 20% కూడా రిటర్న్ ఇచ్చాయి. ఓకే. ఇది లాస్ట్ 1 ఇయర్ ఈక్విటీ ఫండ్ రిటర్న్ చూస్తే హ్మ్. మనకి 0 ఉంది. కొన్ని ఫండ్స్ -1 కూడా ఇచ్చాయి. ఇది లాస్ట్ 1 ఇయర్ రిటర్న్, 2 ఇయర్స్ రిటర్న్ చూసినా కూడా హ్మ్. ఈక్విటీ ఫండ్స్ రిటర్న్ ఏం లేదు. ఓకే. కానీ మల్టీ అసెట్ ఫండ్స్ 15-18% రిటర్న్ ఇచ్చాయి. ఓకే. ఏ విధంగా ఇచ్చాయంటే అందులో గోల్డ్, సిల్వర్ ఉన్నాయి. హ్మ్. గోల్డ్, సిల్వర్ లాస్ట్ 1-2 ఇయర్స్లో మనకు తెలుసు ఆల్మోస్ట్ డబుల్ అయింది. అవును. సో దానివల్ల ఈ ఫండ్స్ కూడా రేట్ ఆఫ్ రిటర్న్ పెరిగింది. పెరిగి 20% దాకా ఇచ్చాయి. ఓకే. సో ఇలాంటి ఫండ్స్ ఏం చేస్తాయంటే మల్టీ అసెట్ ఫండ్స్ అనేది హ్మ్. ఫ్యూచర్లో కూడా డౌన్ సైడ్ రిస్క్ కాపాడతాయి. ఓకే. రేపు షేర్ మార్కెట్ బాగాలేదనుకోండి గోల్డ్ బాగుంటుంది. హుహు. సపోజ్ గోల్డ్ బాగాలేదనుకోండి షేర్ మార్కెట్ బాగుంటుంది. ఓకే. లెవెల్ చేసేస్తది. లెవెల్ చేసేస్తుంది. ఓకే. ఇందులో కొంచెం డెట్ కూడా ఉంటుంది. హుహు. ఆ! అది కూడా ఇంకా రిటర్న్ కాపాడుతుంది మనకి యాక్చువల్లీ డౌన్ సైడ్ రిస్క్. ఓకే. ఓకే. సో ఒక ఫండ్ మార్కెట్లో అప్ సైడ్లో ఏదైనా ఇస్తుంది. హ్మ్. మార్కెట్ బాగున్నప్పుడు ఏ ఫండ్ అయినా రిటర్న్ ఇస్తుంది. మల్టీ అసెట్ ఫండ్ బెటర్ అంటారు. బెటర్. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ బాగుండదు కదా. అవును. 5 ఇయర్స్లో సపోజ్ 2 ఇయర్స్ మార్కెట్ బాగుంటే 3 ఇయర్స్ రిటర్న్ ఉండదు. ఓకే. అంటే అప్రాక్సిమేట్ మల్టీ అసెట్ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది? వీటికంటే ఎక్కువనే ఉంటుందా? లేకపోతే 12-15% రిటర్న్ ఉంది. ఇప్పుడు కూడా ఇన్సెప్షన్ నుంచి అన్ని ఫండ్స్ 12-15% రిటర్న్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ మనం మ్యూచువల్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? 12-15% రిటర్న్ రావాలని ఇన్వెస్ట్ చేస్తాం. హ్మ్. ఎందుకంటే ఎఫ్డీల్లో చూస్తే 6% ఉంది. సో వేరే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే పెద్ద అమౌంట్ కావాలి. సో డెట్లో పెట్టినా కూడా ఓన్లీ 7%, 8% ఉంది. వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ ఉండదు. హ్మ్. సో మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు వరకు కూడా ఏ కంపెనీ తీసేయలేదు. 100% అన్ని కంపెనీస్ రిటర్న్ ఇచ్చాయి. ఇప్పుడు వరకు కూడా ఏ ఫండ్ జీరో కాలేదు. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు వరకు కూడా ఏ కంపెనీ జీరో అయిపోలేదు. అవును. సో ఈ విధంగా సేఫ్టీ ఉంటుంది. రిటర్న్ డెఫినెట్గా 12-15% రిటర్న్ మనకు కావాలనుకున్నప్పుడు మల్టీ అసెట్ ఫండ్ హిస్టరీ చూసుకుంటే ఉంది. హ్మ్. ఎందుకంటే ఇందులో గోల్డ్, సిల్వర్ అనేది ఎప్పుడైనా కానీ డౌన్ సైడ్ రిస్క్ కాపాడుతూనే ఉంటుంది. ఓకే. మనం అనుకున్నట్టు 5 ఇయర్స్లో 2 ఇయర్సే మార్కెట్ బాగుంటుంది. ఓకే. ఆ 2 ఇయర్సే 5 ఇయర్స్ రిటర్న్ ఇచ్చేస్తుంది. హుహు. కానీ నెక్స్ట్ 3 ఇయర్స్ ఏందనేది డౌన్ మనం చూస్తాం. లాస్ట్ 2 ఇయర్స్ డౌన్ సైడ్ ఉంది. ఆ టైంలో కూడా ఈ ఫండ్ 18-19% రిటర్న్ ఎట్లా ఇచ్చాయంటే గోల్డ్, సిల్వర్ కాపాడాయి. ఓకే. సో ఫ్యూచర్లో కంపల్సరీ గోల్డ్, సిల్వర్ పెరుగుతాయి. మనకు తెలిసినట్టే గోల్డ్, సిల్వర్ ఇక్కడ నుంచి కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో అది మన ఫండ్కి ప్లస్ అవుతుంది. మల్టీ అసెట్ ఫండ్ తీసుకోవడం బెటర్ అన్నట్టు. బెటర్. మ్యూచువల్. దాంతోపాటు మన అసెట్ అలొకేషన్, హ్మ్. మన అసెట్ అలొకేషన్స్లో డెఫినెట్గా ఒక 20% గోల్డ్కి, సిల్వర్కి మనం కేటాయించాలి. హ్మ్. అలాగే ఒక 20-50%, 20-30% మనము
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఒక Okay. 20-30% రియల్ ఎస్టేట్, Hmm. ఒక 20-30% అగైన్ సేఫ్టీ కోసం ఎఫ్డీలో కూడా ఇన్వెస్ట్ చేయాలి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం. ఓకే. ఈ ఫండ్లో అన్నీ ఉన్నాయి. మ్మ్. మల్టీ అసెట్ ఫండ్లో అన్నీ. అన్నీ కవర్ అవుతున్నాయి. సేఫ్టీ Okay. ఉంది, ఈ లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, కొంచెం డెట్ ఉంది, గోల్డ్ సిల్వర్ ఉంది 25-30%, ఈక్విటీ ఫండ్ కూడా ఉంది. ఓకే. ఇంకా చెప్పాలంటే కొన్ని కంపెనీస్ కొన్ని ఫండ్స్ తోటి కొత్త ఫండ్స్ వచ్చాయి. మ్మ్. మల్టీ అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ వచ్చినాయి. ఓకే. ఎఫ్ఓఎఫ్. ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. వీటిలో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా మల్టీ అసెట్ ఫండ్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు 65% కంపల్సరీ ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఓకే. ఎందుకంటే ఈక్విటీ ట్యాక్సేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ 65% కంపల్సరీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 35% వాళ్ళ గోల్డ్ సిల్వర్లో కానీ లిక్విడ్ ఫండ్స్లో కానీ డెట్లో కానీ పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే. ఈ 65% వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? మార్కెట్ని బట్టి, మార్కెట్లో ఏ సెక్టర్ బాగుంటుందో ఆ సెక్టర్ బట్టి ఇన్వెస్ట్. సపోజ్ వాళ్ళు నెక్స్ట్ 2 years మార్కెట్ బాగుండదు అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ 1 year వార్ జరుగుతుంది, వార్ స్టార్ట్ అయింది, లార్జ్ క్యాప్ బాగుండదు, మిడ్ క్యాప్ బాగుండదు, స్మాల్ క్యాప్ బాగుండదు, ఏ ఫండ్ బాగుండదు. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో ఈ ఫండ్లో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం సెబీ వాళ్ళకి కొంచెం లివరేజ్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? వాళ్ళు 50% దాకా కూడా గోల్డ్ సిల్వర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. 50% దాకా గోల్డ్ సిల్వర్కి వెళ్ళిపోవచ్చు, ఇంకొక 20% డెట్లోకి వెళ్ళిపోవచ్చు, ఓన్లీ 35% వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. మార్కెట్ బాగాలేనప్పుడు ఓన్లీ 35% సేఫ్టీ, ఏ సెక్టర్ బాగుంటుందో ఆ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓ 50-60% గోల్డ్లోకి వచ్చేయచ్చు, ఓ 10-10% లిక్విడ్ ఫండ్లోకి వెళ్ళిపోవచ్చు సేఫ్టీగా. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది? డౌన్ సైడ్ రిస్క్ కాబడుతుంది. నేను ఇందా చెప్పినట్టు అప్ సైడ్ ఎవరైనా ఇస్తారు. ఓకే. క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ ప్రొటెక్షన్ లేకపోతే ఉపయోగం ఏముంది? అదే 1 year బ్యాక్ సపోజ్ ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్ చేశారు, ఇవాళ అది నెగిటివ్లో ఉందనుకోండి, 90,000 అయిందనుకోండి, ఉపయోగం ఏముంది? ఓకే. బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకున్నా కూడా బెటరే కదా. అవును. సో డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. వాటి కోసమే కన్జర్వేటివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని ఇవన్నీ వచ్చాయి. సో వాటికన్నా అడ్వాన్స్డ్ ఫండ్ ఏంటంటే మల్టీ అసెట్ ఫండ్. మల్టీ అసెట్ ఫండ్ కన్నా అడ్వాన్స్డ్ ఫండ్ ఏంటంటే ఎఫ్ఓఎఫ్, మల్టీ అసెట్ ఎఫ్ఓఎఫ్. ఓకే. సో వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, రేపు మార్కెట్ క్రాష్ అయిపోయినా కూడా బ్యాలెన్స్ ఉంటుంది. కరెక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది. మార్కెట్లో కరెక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి కరెక్షన్ వస్తుంది. క్రాష్ అయిపోయినా కూడా ఏమైనా షార్ట్ టర్మ్ గోల్ వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది, తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫండ్స్ బెస్ట్. ఇప్పుడు నాకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంది, నేను 5 to 10 years ఉంటా, నాకు గ్రోత్ కావాలి, మధ్యలో ఎమర్జెన్సీ వస్తే నేను తీసుకుంటా అనుకున్న వాళ్ళకి ఈ ఫండ్స్ బెస్ట్. ఓకే. మామూలుగా కన్జర్వేటివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ బెస్ట్ అంటారు. ఓకే. ఇవి కన్జర్వేటివ్ బ్యాలెన్స్డే, ఇవి కూడా ఈక్వల్ టు వాటికన్నా ఎక్కువ వస్తుంది. ఒక కన్జర్వేటివ్ బ్యాలెన్స్డ్ ఫండ్ కన్నా ఒక మల్టీ అసెట్ ఎఫ్ఓఎఫ్లో అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్లో కొద్దిగా ఎక్కువ రిటర్నే వస్తుంది. ఎందుకంటే అందులో అన్నీ కవర్ అవుతున్నాయి కదా. ఓకే. ఓకే. బ్యాలెన్స్డ్ ఫండ్ కవర్ చేస్తుంది, ప్లస్ దాంట్లో గోల్డ్ సిల్వర్ టచ్ ఇవ్వడం వల్ల ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్యూచర్లో. ఓకే. ఇక్కడ నుంచి కూడా గోల్డ్ చాలా అట్రాక్టివ్ ఉంది, సిల్వర్ అట్రాక్టివ్ ఉంది, మంచి రిటర్న్ ఇస్తాయి. ఈ ఫండ్లో పెట్టుకుంటే ఈక్విటీ మార్కెట్ బాగున్నప్పుడు ఈక్విటీ రిటర్న్ ఇస్తుంది, ఓకే. గోల్డ్ సిల్వర్ రిటర్న్ గోల్డ్. ఓకే. మార్కెట్ అన్ని పడిపోయినా కూడా డెట్ ఫండ్ ఉంది, అందులో కొంచెం డెట్ ఉంటుంది, అది డౌన్ సైడ్ రిస్క్ కూడా కాపాడుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్.